అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూహైః గురుడిత్యేవ విభావయే భవానీ. వార ఫలాలు మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ గుణాలుంటాయి, దోషాలుంటాయి. దోషాలకు నివారణ చర్యలు ఉంటాయి. నివారణ చర్యలు లేనప్పుడు తెలుసుకోవడమే దండగా అంటుంది శాస్త్రం. మందు లేనప్పుడు అనారోగ్యం ఏముంటుందో తెలుసుకునే ప్రయోజనం ఏంటి? లాగా ఆ దోష నివారణ చర్యలు ఆచరించిన తర్వాత అంటే ఆయా జపాలు చేసుకున్నాక మనము ఏ రకమైన అనుభూతిని చెందామో దాన్ని నలుగురితో పంచుకుంటే మరికొందరు కూడా ఆ మార్గంలో ముందుకు ప్రయాణం చేసి సత్ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ వారఫలాలు విన్నాక దానిలోని మంత్రాలు జపించిన తర్వాత మీకు కలిగిన అనుభూతులను కింద కామెంట్స్లో కనుక మీరు వ్యక్తీకరించినట్లయితే అది మీతో పాటు నలుగురు కూడా పంచుకుని మార్గాన్ని నిర్దేశం చేసుకుంటారు. వృషభ రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యాలలో విజయాలు సాధిస్తారు. ప్రయాణాలలో గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంది. అంతేకాదు మీరు వెళ్ళే పని కూడా సానుకూలమయ్యే అవకాశం ఉంది. శత్రువులు మీకు అపకారం చేయలేరు. మానసిక ప్రశాంతి కొంత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు స్ఫురించేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి భవిష్యత్తులో మీ సలహాలను పాటించిన వ్యక్తులు కూడా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. మీరు వచ్చిన ఆలోచనలను ఆచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే శనికి సంబంధించినటువంటి దోషం వల్ల. ఆ దోషాన్ని మీరు అధిగమించినట్లయితే ఆలోచనలను మీరు కూడా ఆచరణలో పెట్టగలుగుతారు. శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ నువ్వులను ఆవులకు పెట్టడం ద్వారాను, ప్రతిరోజు కాసిన నూకలు చీమలకు వేయడం ద్వారాను, పక్షులకు కాసిన గింజలు వేయడం ద్వారాను ఇటు ఆర్థిక సమస్యలను అటు ఆరోగ్య సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ లక్ష్య సాధనాశక్తి వృద్ధి చెందుతుంది. మీకు వృత్తి స్థానంలో అసౌకర్యం కానీ అసంతృప్తి కానీ ఉండడం వల్ల పనులను వాయిదా వేసే స్థితి నుంచి శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. రావలసిన డబ్బు మీకు ఫలితంగానే అందుతుంది. ఆ అందడానికి సహకరించే వ్యక్తులలో స్త్రీ జనం ఉంటారు. ఎవరి నుంచి మీరు సహకారాన్ని స్వీకరించారో వారికి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం చాలా అవసరం. కొన్ని ఖర్చులు ప్రభుత్వ పరంగాను, కొన్ని ఖర్చులు వ్యాపారాదులలో పెట్టుబడులు పెట్టడానికి ఉండే అవకాశం ఉంది. కానీ వ్యాపారాదులలో పెట్టుబడి పెట్టడం అంత ఉత్తమము కాదు. అందువలన ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పూర్తిగా వెంటనే చెల్లించేయడం మంచిది. తరచుగా కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మీరు కోపం అనే దానికి మూల కారణం ఏమిటి, ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన, మన ప్రవర్తన మొదలైనటువంటి విషయాలను ఆలోచించడం ద్వారాను కోపం నాశయ కేశవ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారాను కోపాన్ని మీరు అధిగమించి అభివృద్ధిని సాధించగలుగుతారు.